మంచిర్యాల జిల్లాలో మహిళా కాంగ్రెస్ నేత ఆడియో కలకలం రేపుతోంది. బెల్లంపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే 3 లక్షలు ఇవ్వాలని మరొక నేతతో మాట్లాడిన ఆడియో వెలుగులోకి వచ్చింది. ఒక్క వార్డుకు 2 ఇళ్లు మాత్రమే మంజూరు చేస్తారని ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఎమ్మెల్యే వినోద్ కోట్లు కుమ్మరించి గెలిచాడని ఇద్దరు నేతలు మాట్లాడుకున్న ఆడియో లీక్ అయింది. డబ్బులతోనే డీసీసీ పదవి వస్తుందంటూ వారు చెవులు కొరుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నాల శివారులో బీఆర్ఎస్ హయాంలోనే డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరిగింది. మనం ఎట్లా డెవలప్ కామిల్లా నాకు తెలిసిపోయింది. అదే ఒకటి చేసేది డెవలప్మెంట్ మనమే కావాలి కానీ మన ప్రయత్నం ఎప్పుడు ఆపదు. ఇప్పుడు డీసీసీ ఉన్నది, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ చైర్మన్ ఏదైతే ఉందా సురేఖమ్మ పోస్టు, అది మనకు వస్తుందా? రాదు. మరి ప్రయత్నాలు ఎందుకు చేస్తాను? చేసిర్రు. ఇప్పుడు ఎవరెవరు చేసిర్రు? బాబాయ్ చేసిండు, ఊరు బాబాయ్ చేసిండు, కార్కూర్ రామచంద్రన్న, అందరు పెట్టుకున్నారు. అవునా కదా? మల్లన్న అందరు పెట్టిర్రు, కేవీ ప్రతాప్, రఘునాథ్ రెడ్డి అందరు. ఇప్పుడు ఇంతమంది పెట్టిరు. మరి బెల్లంపల్లి నుంచి ఎవరిది వేయండి చెప్పి ఇగో బస్తీ రాజకీయాలు వేరు, సిటీ రాజకీయాలు వేరు. పని ఒకటే చెప్పి ఎవరిది వేయండి, ఎవరిది పోలేదు అని తప్పేస్తున్నారు. నేనేం చేసినా నాకున్న పరిచయాలతో ఏఐసిసి వాళ్ళతో మాట్లాడే చేసి నాకు ఏమైంది లింక్ దొరికింది. అడిగిన డబ్బులు ఏమైనా పెట్టుకుంటారా చెప్పండి. లాస్ట్ ఆ రోజు పోతున్నాయి ఫామ్స్. ప్రభాకర్ అన్న చేసిన చేస్తే ఏమైంది? ప్రభాకర్ అన్న లేదు తమ్మ ఓకే అన్నాడు. ఏమన్నా అంటే నేను హైదరాబాద్ రిటర్న్ అంటే ఇమీడియట్ నువ్వు మధ్యలో ఆగు నేను వస్తున్నా అని చెప్పి అందరి నుంచి పట్టుకొని హైదరాబాద్ పోయినాం. పట్టుకొని పోయి ఓకే వేసి ఆయన డీటెయిల్స్ అన్ని పంపి ఫార్వర్డ్ చేసినాం. ఇప్పుడు బెల్లంపల్లి నుంచి పోయిన పేరు ఏకైక పేరు ఎవరిది? ప్రభాకర్ అన్న మాత్రమే పంపించిన. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ అప్లై చేసుకున్నారు ఎవరన్నా మీ వాటిలో? ఇప్పుడు నిన్న ఇయ్యాల ఇందిరమ్మ ఇల్లు కాదు నేను అడిగేది డబుల్. అయితే ఒక ఇద్దరిని పేదవాళ్ళు ప్లస్ డబ్బు పెట్టుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటే ఇద్దరిని చూడు, వాళ్ళకి వస్తుంది. 3 lakhs తీసుకుంటున్నారు. ఇచ్చిన వాళ్ళకి కన్ఫర్మ్ చేసి ఇస్తారు అంతే. వాటికి ఇద్దరికంటే అవకాశం లేదు. పేదోళ్ళు అంటున్నా 3 lakhs ఎట్లా ఇస్తాడు మనకి? పేదోళ్ళు అంటే అట్లా కాదు. పేదోళ్ళు అంటే పేదవాళ్ళు కట్టుకునే స్తోమత లేదు. 5 లక్షలు కాదు 10 లక్షలు అయితే వీడు ఇంటి దగ్గర కట్టుకోవడానికి. అవునా కదా? రెడీమేడ్ హౌస్ ఏదొస్తుంది? రెడీమేడ్ హౌస్ వాడు దానికి ఆ మాత్రం కొట్టాడు ఎలిజిబులే కాదు. నీకు అర్థమైతే లేదు. అది రాబోయే అట్లా నువ్వు ఏమనుకుంటున్నావు? కాంగ్రెస్ గవర్నమెంట్ నువ్వు అర్థం చేసుకోవాలి ఫస్ట్ గా. ఫ్రీగా ఎవరికి 100 మంది అప్లై చేసుకుంటారు, 1000 మంది ఎవరికి ఇస్తారు? ఇది అదేనా మనం చేసుకుంటున్నాం?